హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మత్తడి వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాము. మత్తడి వాటర్ ఫాల్స్ ఎన్ని సార్లు చూపిస్తాం అనుకుంటున్నారా? మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాటర్ లేవు కదా! సో, నిన్న నైట్ ఏమో ఫుల్లు రైన్ వచ్చిందనమాట. అయితే అక్కడ అంతా మస్తు ఫ్లో ఉందని చెప్పారు. సో, వెళ్దాము ఎలా ఉంటుంది ఏంటి? ఎందుకంటే వాటర్ వచ్చినప్పుడు అసలు నేను కూడా చూడలేదు ఎలా ఉంటుందని. మాకెప్పుడు లాగ్ చేస్తున్నప్పుడే నేను వీడియో తీస్తాను. సో స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి మతడి వాటర్ ఫాల్స్కి వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటుంది, దగ్గరే. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు అసలు కార్ అనేది పడదు. వామిటింగ్ సెన్సేషన్, కడుపులో తిప్పడం, హెడ్ఏక్ ఇదంతా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక మైగ్రేన్ పేషెంట్ అనమాట. నాకు కార్ ఎక్కడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక ఎక్కానంటే సిక్ అవ్వడం తప్ప ఏమీ ఉండదు. ఒక గంట వరకు నాకు దిగిన తర్వాత ఏం అర్థం కాదు. సో అజయ్ గాడేమో బండి మీద ముందే వెళ్ళిపోయాడు నాకు చెప్పకుండా, లేకపోతే నేను బండి మీదే వెళ్ళేదాన్ని. సో వచ్చేసాము. నిజం చెప్తున్నా, చాలా బాగుంది. మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము. సో వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది, కొన్ని మంత్స్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగుందో. వీడియో షేక్ అయిపోతుంది ఏమనుకోకండి. మా అక్క వాళ్ళ పాప అనమాట తీసేది, అది మ్యాటర్. నిజం చెప్తున్నా అండి, ఆదిలాబాద్ అనేది చాలా బాగుంటుంది. ఉట్నూరు దగ్గర అనమాట ఇది మతడి వాటర్ ఫాల్స్. అంటే బాగా వర్షాలు వచ్చినప్పుడు వెళ్ళామంటే ఇది చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు ఆ రోజు పోలీసులు కూడా వచ్చారు అనమాట. అంటే దాని లెవెల్ ఎంతవరకు ఉంది ఏంటి అని చెక్ చేసుకోవడానికి వచ్చారనమాట. అలా ఉంది. ఇక్కడ మీకు చూస్తుంటే ఏమనిపించదు, అదేనా అనిపిస్తుంది. కానీ అక్కడ ఉండి దగ్గరుండి ఫేస్ చేస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా నచ్చింది. మేమైతే ఫుల్ తడిచామన్నమాట. వీడియోస్ కొన్ని రీల్స్ తీసుకున్నాను నేను. ఆ రీల్స్ ఎప్పుడో పోస్ట్ చేశాను. ఇది పోస్ట్ చేయడానికి నాకు ఇంత టైం పడుతుంది. సో ఎప్పుడైనా మీరు ఆదిలాబాద్ వస్తే మాత్రం మతడి వాటర్ ఫాల్స్కి మాత్రం మస్ట్గా రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసుకోండి, రైనీ సీజన్లో అయితే బెస్ట్. మీకు మంచిగా వ్యూ, ఫొటోస్ అట్లా చూడాలి అనుకుంటే మాత్రం రైనీ సీజన్ ఈజ్ ద బెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఆగం కదా వాటర్ కనిపిస్తే. మళ్ళీ నాకు స్విమ్మింగ్ కూడా రాదు. నేను ఏ ధైర్యంతో వెళ్తున్నానో కూడా నాకు తెలియదు. నేను ఒక చిన్నపిల్లని అయిపోయాను అనమాట చెప్పాలంటే. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా బాగుందండి. నాకు చెప్పాలంటే నాకు చాలా ఇష్టం ఆదిలాబాదు. నెక్స్ట్ వచ్చేసి ఉట్నూరు, అక్కడంతా బాగుంటుంది. అడవిలోనే 2 అవర్స్ మనం జర్నీ ఉంటుంది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మా అక్క దిగలేదండి, తను దూరంగా ఉంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు కదా, వాటి వాల్యూ అనేది తెలియదన్నమాట. మనమేమో అన్నిట్లో కొరకడమే ఇదే పని నాకు. మా అక్క నేను వెళ్తే మాత్రం నన్ను ఎక్కడో ఒక చోటుకి తీసుకొని వెళ్తూనే ఉంటుంది. అంటే అసలు నన్ను ఉంచదన్నమాట ఇంట్లో. అటు వెళ్దాం రా, ఇటు వెళ్దాము, ఎప్పుడో ఒకసారి వస్తావు కదా అని తీసుకొని వెళ్తూ ఉంటుంది. షాపింగ్ కానీ, వాటర్ ఫాల్స్ దగ్గరికని, ఇంకా నాకు ఏం తినాలనిపించినా ఏదంటే అది మొత్తం తెప్పించి వండి పెడుతుందన్నమాట. సో అలా చూసుకుంటుంది మా అక్క నన్ను. అందరు అక్కలు అలానే ఉంటారేమో కానీ మా అక్క గురించి నేను చెప్పుకోవాలి కదా. సో అదనమాట సంగతి. చాలా లక్కీ అనమాట నేను మా అక్కతో. మా అక్క నాకు అక్కగా ఉండడం నేను చాలా లక్కీ. ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు కారు పడదు అని చెప్పేసి బండి మీద ఇలా వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.